సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక స్టార్ హీరోతో అత్యంత సన్నిహితంగా స్నేహంగా ఉండేవాడు. అయితే ఆ స్టార్ హీరో వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో అతనితో నిర్మించడానికి కూడా డైరెక్టర్లు వెనుకడిగేసిన టైంలో కృష్ణ గారు అతని మీద అభిమానంతో మన ఇద్దరం కలిసి సినిమా చేద్దామని చెప్పి విజయ నిర్మల గారు చెప్పిన కథని ఆ స్టార్ హీరోకి వినిపించడం జరిగింది. ఆ కథ నచ్చిన హీరో సరే బ్రదర్ మన ఇద్దరం కలిసి చేద్దామని కూడా అన్నారు. చివరికి ఏం జరిగింది అది తెలుసుకోవాలంటే ముందర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అయితే, మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారితో అత్యంత సన్నిహితంగా స్నేహంగా మెలిగేవారు. అయితే ఒకానొక దశలో శోభన్ బాబు గారికి వరుస ఫ్లాపులు రావడం మొదలైంది. అతనితో నిర్మాతలు కూడా సినిమాలు చేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైంలో విజయ నిర్మల గారు ఒక కథను సిద్ధం చేయడం జరిగింది. ఆ కథని కృష్ణ గారు తీసుకువెళ్ళి శోభన్ బాబు గారికి చెప్పడం జరిగింది. ఆ కథ విన్న శోభన్ బాబు గారు ఓకే బ్రదర్ మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పడం కూడా జరిగింది. అయితే కృష్ణ గారు 1 నెల రోజుల తర్వాత ఆ శోభన్ బాబు గారి సినిమా మల్లెపువ్వు విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే తర్వాత కృష్ణ గారంట విజయ నిర్మల గారితో మరి ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఒకవేళ శోభన్ బాబు గారు ఈ సినిమా చేస్తారో లేదో అని ఆమెకి చెప్పాడంట. ఆమెకి చెప్పిన వారం రోజుల తర్వాత శోభన్ బాబు గారు కృష్ణ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ని తిరిగి వెనక్కి పంపించాడంట కృష్ణ గారికి. అంతేకాకుండా ఆ కథ నచ్చలేదు, అంతేకాకుండా నాకు ఆ డైరెక్షన్ కూడా ఇష్టం లేదు అని చెప్పి వెనక్కి పంపాడంట. దీంతో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏదో తల కొట్టేసినట్టు అనిపించిందంట. ఎందుకంటే నేను ఒక ఫ్లాప్లో ఉన్నప్పుడు అతన్ని నేను స్నేహంగా నమ్మాను, అతన్ని నా స్నేహితుడిగా భావించాను. అతని దగ్గరికి వెళ్ళి 25,000 అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అతను తీసుకొని కథ ఓకే చేశాడు. కానీ చివరికి నాకు ఈ కథ నచ్చలేదని చెప్పి తిరిగి అడ్వాన్స్ పంపించడం ఎంతవరకు కరెక్ట్ అన్న కోపంతో కృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలని అనుకున్న టైంలో మరొక స్టార్ హీరోతో ఖచ్చితంగా ఇదే కథ మీద సినిమా చేయాలని చెప్పి ఏ విధంగానైనా ఒక స్టార్ హీరోతో చేయాలని అనుకున్నారు కృష్ణ గారు. ఆ టైంలో నాగేశ్వరరావు దగ్గరికి కృష్ణ గారు విజయ నిర్మల గారు వెళ్ళారు. అయితే ఆ నాగేశ్వరరావు గారు కృష్ణ గారు రావడం చూసి అరే కృష్ణ గారు ఏంది నా కోసం వచ్చారని అనుకున్నారంట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో అప్పటికే దేవదాసు సినిమా సంబంధించిన మనస్పర్ధలు వాళ్ళిద్దరి మధ్యలో ఉండేవి. అంతేకాకుండా వాటిలో ఎక్కువ తక్కువ మాట్లాడుకునేవారు కాదు. వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళు కానీ వీళ్ళ ఫంక్షన్లకు కానీ వాళ్ళకి కానీ వెళ్ళేవారు కాదు. అలాంటి టైంలో కృష్ణ గారు నా ఇంటికి రావడం ఏందా అని నాగేశ్వరరావు గారు ఆలోచించారు. అయితే కృష్ణ గారు బోలా మనిషి, మనసులో ఏది ఉంచుకునే రకం కాదు. నాగేశ్వరరావు గారు మనం ఇప్పటిదాకా చేసిన దేవదాసుకు సంబంధించిన ఇష్యూని మర్చిపోదాం, ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని నాగేశ్వరరావు గారిని అడిగారు. అప్పుడు నాగేశ్వరరావు గారు మరి ఓకే, కానీ ఎప్పుడు కూడా దేవదాసుకు సంబంధించిన విషయం కానీ ఇష్యూ కానీ మళ్ళా నా ముందుకు తీసుకురావద్దు అని కృష్ణ గారితో అంగీకారం చేపించుకున్నారు. వాళ్ళ ఇద్దరు అంగీకారంతో సరే నీ దగ్గర ఉన్న కథ చెప్పు, మంచి కథ అయితే నేను ఖచ్చితంగా చేస్తానని నాగేశ్వరరావు గారు అనడంతో అప్పటికే షోలే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా స్ఫూర్తి తీసుకొని గురు శిష్యుల కథని సిద్ధం చేయడం జరిగింది. ఆ స్టోరీని నాగేశ్వరరావు గారికి వినిపించడం జరిగింది. నాగేశ్వరరావు గారు విని బ్రదర్ ఈ సినిమా సూపర్గా ఉంది, కథ ఎక్సలెంట్గా ఉంది, ఈ సినిమా మన ఇద్దరం కలిసి ఖచ్చితంగా చేద్దామని బయట చెప్పారంట. దీంతో కృష్ణ గారు కూడా సంతోషంతో బయటికి వచ్చారంట. ఈ విషయం శోభన్ బాబు గారికి తెలిసి అరే కృష్ణ గారు ఇంత తక్కువ టైంలో నాగేశ్వరరావు గారిని ఒప్పియడం అంటే గ్రేటే అన్నట్టు భావించారంట. అంతేకాకుండా శరవేగంగా షూటింగ్ చేయడం కూడా జరిగింది. ఆ సినిమా విడుదల చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో కృష్ణ గారు చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే నమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు తిరిగి మళ్ళా పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను ఫ్లాప్లో ఉన్నాడు, అప్పటికే నిర్మాతలు రాని పరిస్థితి కాబట్టి ఈ విధంగా పంపడం కరెక్టా అని అనిపించిందంట. అయితే కృష్ణ గారికి మరొకసారి కూడా ఈ విధంగానే ఒక ఎదురైంది.
ఆయన 300 సినిమాలో ఆయన నటిస్తున్నప్పుడు ఈవీవి సత్యనారాయణ గారిని ఎంచుకోవడం జరిగింది డైరెక్టర్గా. ఆయన అప్పటికే సూపర్ హిట్ సినిమాలు చేసి ఉండు. హలో బ్రదర్ లాంటి, హల్లుడా మజాక లాంటి సూపర్ హిట్లు కొట్టి ఉండు. అలాంటి డైరెక్టర్ అయితే నా 300వ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ చేస్తాడని కృష్ణ గారు ఆయన మీద నమ్మకంతో ఆ సినిమాని అప్పగించడం జరిగింది. అయితే కృష్ణ గారు అనుకున్నది ఏంటంటే తెలుగు వీర లేవరా కూడా అల్లూరి సీతారామరాజులాగా సీరియస్గా కొనసాగాలి ఈ సినిమా. ఎందుకంటే అల్లూరి సీతారామరాజులాగా నా లైఫ్లో ల్యాండ్ మార్క్గా నిలబడాలని తెలుగు వీర లేవరా సినిమా గురించి అనుకున్నాడు. అందుకోసమే ఆ సినిమాకి అంత పవర్ఫుల్ టైటిల్ పెట్టడం జరిగింది. అయితే ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్షన్ చేసేటప్పుడు ఆ సినిమాలో సీరియస్నెస్ అంతా తీసేసి కామెడీతో సినిమా రన్ చేయించడం జరిగింది. దీంతో కృష్ణ గారికి అర్థం కాలేదు. ఒకసారి పరుచూరి బ్రదర్స్ గారిని పిలిపించారు. ఏం బ్రదర్స్, ఈ సినిమా చూస్తున్నంతసేపు కామెడీగా అనిపిస్తుంది, కానీ కామెడీ సినిమాలు నాకు వర్కౌట్ కాదు కదా, నాకు మాస్ సినిమాలు కదా నాకు వర్కౌట్ అయ్యేది, ఒకసారి మీరు కూడా వినండి అని చెప్తే వాళ్ళు కూడా విని అడిగారంట ఈవీవి సత్యనారాయణ, ఏంది సార్ ఈ పరిస్థితి, ఈ సినిమాలు కృష్ణ గారికి వర్కౌట్ కావాలి కదా అన్నప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు అన్నారుగా, సార్ ఇది నా పద్ధతి, ఇలాంటి పద్ధతితోనే నేను చాలా సినిమాలు హిట్ చేయడం జరిగింది, మీకు తెలియదు సార్, మీకంటే కొత్త, నాకు ఖచ్చితంగా తెలుసు ఆడియన్స్ పల్స్, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పేయడం జరిగింది. ఈ సినిమా కొనసాగుతున్నంతసేపు షూటింగు కృష్ణ గారికి అర్థమైపోయింది ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అని. అందుకోసమే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పడం జరిగింది ఆయన, తెలుగు వీర లేవర గురించి ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఇది నాకు ల్యాండ్ మార్క్ కాదని కృష్ణ గారు చెప్పడం జరిగింది. అంత గొప్ప నటుడు కృష్ణ గారు. అయితే కృష్ణ గారు చెప్పే డైలాగుల్ని, కృష్ణ గారి డ్యాన్స్ని కొంతమంది అనుకరిస్తుంటారు, కానీ ఆ గొప్పదనం కృష్ణ గారు చేస్తేనే ఆ డ్యాన్స్లో ఒక క్రేజ్, ఆయన చెప్పే డైలాగులో దమ్ము అనేది కృష్ణ గారు చెప్తేనే తెలుస్తుంది. వీళ్ళు మిమిక్రీలు చేసినంత మాత్రాన కృష్ణ గారి యొక్క స్టామినా తగ్గదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారితో ఉన్న మాస్ స్టార్డమ్ ఓన్లీ కృష్ణ గారికి మాత్రమే రావడం జరిగింది. అంత పెద్ద హీరో కృష్ణ గారి సినిమా విడుదలైతే చాలు ఎడ్ల బండ్లు వేసుకొని సినిమా చూడడానికి వచ్చేవారట. అంత పెద్ద హీరో ఆయన. అద్భుతమైన సినిమాలు డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా, ఆ సినిమా యొక్క డైరెక్టర్ మధ్యలో చనిపోతే, ఆ సినిమా మధ్యలో కాదు స్టార్టింగ్లో చనిపోయాడు ఆ సినిమాకి. అయితే ఆ సినిమా అనారోగ్యం బాగాలేక ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ సినిమా యొక్క షూటింగ్ మొత్తం కూడా కృష్ణ గారే డైరెక్షన్ చేసి ఆ సినిమా యొక్క క్రెడిట్ మాత్రం ఆ డైరెక్టర్ పేరే ఇవ్వడం జరిగింది. అంత గొప్ప హీరో. ఇప్పటి ఉన్న హీరోలకి క్రెడిట్ దక్కుతుందా? ఏదో చిన్నది కూడా చేసినా తమ పేరు వేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ కృష్ణ గారు ఎన్నో విలువైన సహాయాలు, ఎంతోమంది నిర్మాతలకు సహాయం చేయడం జరిగింది. అంత గొప్ప హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి చెప్పాలంటే ఒక 10 నిమిషాలు కాదు, కొన్ని గంటలు కూడా పడుతుంది. అంత పెద్ద హీరో. అలాంటి హీరో లాంటి తనయుడు వారణాసి సినిమా చేస్తుండే. ఇప్పుడు ఆ వారణాసి సినిమాలో మహేష్ బాబు కృష్ణ రాముడిగా అందరూ ఊహించుకుంటున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కావాలి, ఎందుకంటే కృష్ణ గారు కన్న కళ అది. కృష్ణ గారు ఎప్పుడైతే మహేష్ బాబును పౌరాణిక సినిమాలో చూడాలని కూడా ఎప్పటి నుంచో అనుకున్నారు, కానీ ఇది నెరవేరుతుందా అనుకున్న టైంలో కూడా కృష్ణ గారు పాపం మన మధ్యలో లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా మహేష్ బాబు యొక్క సినిమా వారణాసి సినిమా హిట్నెస్ చూసి ఆయన సంతోషిస్తాడని మనం అందరం భావిద్దాం. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.